ఇవాళ గుజార్ కన్నా మీరందరు కలిసి చాలా బ్రహ్మాండమైన గుడి కట్టడం జరిగింది. ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీకు మీరే అన్ని సమకూర్చుకొని బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తూ ఒక ఐక్యమత్యాన్ని, ఒక కుల బాంధవుల బంధుత్వాన్ని, బలగాన్ని ఈ రోజు ప్రేమతో పలకరించుకుంటూ మాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు బంధువులే అని అందరినీ ఆహ్వానించడం ఒక మంచి సంస్కారంగా నేను భావిస్తా ఉన్నా. ఇది ఎన్నికల హామీ అనుకోండి, ఇంకేదైనా హామీ అనుకోండి, నాకు అనవసరం. కొంతమంది మాట్లాడాలి ఉన్నారు, నేను భూమిగా తప్పు మాట్లాడతాను. ఈ రోజు చెప్తా ఉన్నా, దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్ గా, కళ్యాణ మండపంగా, కమర్షియల్ కాంప్లెక్స్ గా 25 లక్షల రూపాయలు రాష్ట్ర గురియాల గౌడ బంధాలకు ఇస్తున్నా అని చెప్పి మాటిస్తున్నా. నేను మాటిస్తే తప్పను, ఇస్తే వెనక్కి పోయేది లేదు. నేను ఒక సలహా ఇస్తున్నా ఇప్పుడు అందరు నాయకులకు, ఒక ఫ్లోర్ అంతా లేపండి. కింద గుడి ప్రాంతానికి భక్తులకు పనికొస్తుంది. పైన ఫ్లోర్ ఒక మంచి షట్టర్స్ తోటి ఒక బ్రహ్మాండమైన హాల్ కట్టండి. నా సీని చెప్తా ఉన్నాడు, నాన్న పేరు మీద ఒక హాల్ కట్టి, కానీ నాన్న పేరు మీద కాదు, రేణుక ఎల్లమ్మ దేవత పేర్ల మీదనే ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కడతాం. ఇక్కడ ఉన్న గౌడ బంధువులు బాగా ఇచ్చున్నారు, పైసలు బాగున్నాయి. నేను 25 ఇస్తా, మీరు 25 ఇయ్యారు. నేను 25 ఇస్తా, మీరు 25 ఇయ్యారు. అద్భుతమైన రోడ్, 60 ఫీట్ల రోడ్ వేస్తున్నా. ఇవాళ మా మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి అధికారుల గురించి చెప్పిన, ఇటు నుంచి అటు నుంచి మొత్తం వెడల్పు చేద్దాం, 60 ఫీట్ల రోడ్ వేద్దాం, 300 కోట్లతో హాస్పిటల్ కడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా కూడా 60 ఫీట్ల రోడ్లతో పాటు అద్భుతమైన మెడికల్ సెంటర్ గా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు నాగ్పూర్, చంద్రపూర్ నుంచి కూడా ఇక్కడికే వైద్యం కొరకు వచ్చే విధంగా అద్భుతమైన అభివృద్ధి జరుగుతా ఉంది. ఆ దేవత గుడి అద్భుతంగా నిరంతరం కలకలలాడుతూ అక్కడికి వచ్చే ప్రతి ఒక్క రోగికి ఆ అమ్మాయిని కోరుకొని, నా అమ్మ, నా తమ్ముడు, నా కుటుంబం బాగుండాలని మొక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.